నమస్కారం. మరో భర్త బలి, మరో భార్య యొక్క మదపిచ్చి కామపిచ్చి లేదన్నప్పుడు ఇంక ఏదైనా అనుకోండి. దరిద్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతుల్ పన్వార్ మీరట్లోని హస్తినాపూర్ ఏరియా, అక్కడ కృష్ణ కిడ్స్ గార్డెన్ కిడ్స్ ప్లే స్కూల్ లాంటిది పెట్టారు. ఆ స్కూల్కి వ్యాన్ డ్రైవర్ ఉన్నాడు, తుషార్ అని చెప్పేసి. వీడు ఈ ధామిని, అతుల్ యొక్క భార్య పేరు ధామిని, 2019లో వీళ్ళు పెళ్ళారు. మరి ఇదేం పిచ్చ నాకు అర్థం కాదు. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరలా వేరే వాళ్ళ పట్ల మరి ఎలా వ్యామోహం, నాకు నిజంగా ఇప్పుడు నాకు చిరాకు అనిపిస్తుంది అదైతే. ఎందుకంటే ఐ లవ్ మ్యారేజెస్, అట్ ది సేమ్ టైం లవ్ అంటే అది పవిత్రమైంది. వన్స్ పెళ్ళికి ముందు ఎన్ని ఆశలని ఏమని అనను, వేస్తే వేయండి. బట్ పెళ్లి తర్వాత ఒకటే భార్య ఒకటే భర్త, ఇంతకు వేరే వచ్చి మైండ్లోకి రాకూడదు. బట్ ఇక్కడ ఈ మధ్యకాలంలో పెళ్లికి ముందు ఉన్నట్టుగా పెళ్లి తర్వాత ఉంటున్నారు. ఎలా ఇతనైనా అయితే ఇంకోసారిలే ఇంకొకళ్ళే అన్నట్టు. ఇక తుషార్కి ఏమికి రిలేషన్ ఏర్పడింది. ఎంతగా అంటే ఈ అతుల్ పేరున 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది. వీళ్ళకి ఆల్రెడీ ఒక కొడుకున్నాడు. తుషార్ గారితో కామపిచ్చిలో పడిపోయింది. కామ, నా తురాణం, నా సిగ్గు, నా లజ్జ, నా భయం అన్నీ మొదలయ్యేసి ఇక అతులను చంపాలనుకుంది. నెల క్రితం ఎట్టిగా కారుతో గుద్దలని చూశారు, గుద్దారు. హెల్మెట్ ఉంది, లక్కీలు బతికిపోయాడు. ఆ సమయం కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి అన్నాడు. బట్ ఈమె ఆపింది, వద్దు, ఎందుకు లేని పని తనలేపు వదిలేండి అని. సో అయిపోయింది. ఇక ఇప్పుడు సోను, ఉదయ్ అనే ఇద్దరు పాములుగా పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక పాముని ఒక డబ్బాలో తీసుకొని ఈమె దగ్గర పెట్టాడు. దెన్ ఇక మొన్న నైటు అతను యాజ్ యూజువల్గా ఇంటికి వచ్చున్నాడు, నిద్రపోవాలి. ఇక దానికి ముందు పాలో నీళ్ళు మొత్తానికి అందులో మత్తు పిల్లలు కలిపేసి ఆయనకి ఇచ్చింది. ఆయన పడుకున్నాడు. ఆ పడుకున్న సమయంలో ఆయన పక్కన వాళ్ళ బిడ్డ కూడా ఉన్నాడు, కొడుకు. ఆ కొడుకుని తీసుకుని వేరే ఊళ్ళోకి వెళ్ళింది. ఆ తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఆ పాము బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ నుంచి పాముని తీసి జాగ్రత్తగా ఆ బెడ్ మీద ఆయన దుప్పట్లోకి వదిలేరు. ఆ పాము ఏం చేసింది, ఇంక డోర్లైన్ వేసేసారు. డోర్లైన్ వేసారు కదా, ఆ పాము ఏం చేసింది, ఇంక అతను కాటేసింది. ఎర్లీ మార్నింగ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే పాము పెద్దగా వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, పాము జాగ్రత్త పట్టుకుని ఒక డబ్బాలో పెట్టేశారు. ఇందులో భర్త లేకవట్లేదు. ఏంటని చూస్తే బ్రీతింగ్ లేదు, ఏం లేదు. హాస్పిటల్ తీసుకెళ్దాం చూస్తే అప్పటికే చనిపోయాడు అన్నారు. ఇక పోలీసులు కబురెట్టారు, వచ్చారు. ఆ రూమ్ చూశారు. ఏమైంది ఏంటంటే, ఇట్ట పాము వచ్చింది, కరిచింది అని చెప్పేసి అన్నారు. మీకు గతంలో చాలాసార్లు చెప్పాను, బుర్రా బుద్ధి ఉన్న ఏ ఒక్కరికైనా సరే ఇది బేసిక్ అనమాట. భర్త చనిపోతే అది నేచురల్గా చనిపోయినా భార్య మీద అనుమానం వస్తుంది. భార్య చనిపోతే నార్మల్గా చనిపోయినా భర్త మీద అనుమానం వస్తుంది. తల్లిదండ్రులకు ఏమైనా పిల్లల మీద అనుమానం, పిల్లలకి ఏమైనా తల్లిదండ్రుల మీద అనుమానం. పోలీసులు ఫస్ట్ ఇదే వాళ్ళ యొక్క స్టెప్. దాన్ని ఇక ఏంటమ్మా విషయం అని చెప్పేసి అన్నారు. నాకేం తెలుసు అండి, నైట్ పిల్లడితో పాటు పడుకున్నాడు. బట్ నేను మధ్యలో వేడిగా ఉందని పిల్లడిని చూసుకుని నేను పక్క రూమ్కి వెళ్ళిపోయా. మార్నింగ్ వచ్చి తలుపు చూసేసరికి మాకు భయం వేసింది, పాము కనపడింది. ఇందులో అరిచాను, వాళ్ళు ఇల్లు వచ్చారు, పావును పట్టుకున్నారు. బట్ ఆయన చూస్తే స్పృహ లేదు, ఏమైందని చెక్ చేసి చనిపోయాడు అన్నారండి అన్నారు. అవునా అని చెప్పి చెక్ చేసి ఇక అక్కడ ఆ శాంపుల్ ఈ శాంపుల్ కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి బాగా డౌట్ ఎక్కడ వచ్చిందంటే, అసలు ఆ ఏరియా చుట్టుపక్కల పాము వచ్చే స్పేసే లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టుగా స్పేస్ లేదు, ఆయన తీసుకున్నాడు అని అనుకున్నా. పాము అలా స్పేస్ తీసుకొని వచ్చే పొజిషన్ లేదు అక్కడ. సో పామును ఎవరో తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఈ ఇంట్లోకి ఈమె తప్ప ఎవరు రారు. అమ్మ దాని ఒకసారి నీ ఫోన్ ఇవ్వమ్మా అన్నారు. ఇది కూడా నేను గతం చాలాసార్లు చెప్పాను. కాల్ డేటా రికార్డ్ ఖచ్చితంగా చెక్ చేస్తారు. చెక్ చేయగానే ఎక్కువ కాల్స్ ఎవరుకొని తుషార్ కొన్ని. ఎవరు తుషార్ అంటే వాళ్ళ దగ్గర పనిచేస్తే వ్యాన్ డ్రైవర్. ఏంటి సంగతి అన్నారు. అబ్బాయి ఏం లేదు అన్నారు. అవునా, అరే తుషార్ ఎట్లా రారా అన్నారు. వచ్చాడు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వమ్మా అన్నారు. తీసుకున్నారు. వాడి ఫోన్లో కూడా మల్టిపుల్ కాల్స్ ఈమెకే. ట్విస్ట్ ఏంటంటే వాడి ఫోన్లో ఒక పాము ఒక బాక్స్లో పెట్టేసి పాముంది. అది వీళ్ళకి డిజిటల్ ఎవిడెన్స్గా పనికొచ్చింది. ఇక ఆ వేలో పాముని వీళ్ళే తీసుకొచ్చి వదిలిపెట్టారు అని అనుకుని ఈ ఇద్దరు ఇంకా పోలీసులు 4 బీకారు, లేదా 4 గట్టిగా అడిగారు, చెప్పేశారు మేమే తీసుకొచ్చాం పాముని అని చెప్పేసి. దెన్ ఇప్పుడు పాపం అతుల్ చనిపోయాడా, దామిని జైలుకి వెళ్ళిందా, తుషార్ గారు జైల్లో చెప్పకూడేనా, వాళ్ళకి 6 సంవత్సరాలు పసిబిడ్డ ఉన్నాడు. వాటి సంగతి ఏంటి అసలు? ఇప్పుడు వీళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్న దానికి గాను బిడ్డ పుట్టాడు. మళ్ళీ తిరుగున్న కామ పిచ్చికి గాను డబ్బు పిచ్చికి గాను మౌని చంపేసి వాడికి కులుకుదాను అనుకుంది. ఇప్పుడు పసిబిడ్డ అనాథ అయిపోయాడా లేదా?
ఎవడు ఇప్పుడు ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి మీకు బాగా గుర్తుంది గతంలో కూడా ఇదే చెప్పా, ఆడోళ్ళైనా మగోళ్ళైనా మీరు కామంతో కటకటలాడుతూ ఉంటే పిల్లలు కనకండి. ఎందుకంటే మీ కామం పిచ్చికి మీరు చేసే ఏదో పనులకి దొరుకుతారు. దాన్ని అప్పుడు బలైపోయేది ఎవరు? పిల్లలే. ఇదే నేను చెప్పేది. పిల్లలు ఉంటే పద్ధతిగా బతకడం నేర్చుకోండి. లేదు మేము మా వల్ల కాదురా బాబు, మేము సైకోలం కామ పిశాచలం అనుకుంటే పిల్లల్ని కనకండి. లవ్ మ్యారేజ్ అసలు చేసుకోకండి. అరేంజ్ మ్యారేజ్ కూడా పోకండి. ఆడైనా మగైనా ఊరే మీకు నచ్చినట్టు పెళ్లి చేసుకుని వాళ్ళని సంపొద్దు, బిడ్డలు కానీ వాళ్ళ జీవితం నాశనం చేయొద్దు. మొత్తానికి దొరికేశారు.